ఏందా కాంతారంగా అవుతుంది నీకు? అబ్బా జాన సై పెడుతుంది, ఇంకొక పొందగా బాబా ప్లీజ్ ప్లీజ్. అక్క నీకు మస్తు జ్వరం వచ్చిందాక, ఆగు ఇంకొక పొంత కప్పుతా. అక్క రాత్రి రాకు మంచిగా ఉన్నావా అక్క? పొద్దుగాలేసరికి ఎట్లా జ్వరం వచ్చింది? ఏమోనే ఫస్ట్ కప్పే సరి పెడుతుంది. ఆగు కప్పుతున్నా. నా పక్కన వండకే, లేకపోతే నీ కూడా జ్వరం వస్తుంది. నాకు కూడా జ్వరం వస్తుంది అక్క పక్కన అనుకుంటా. ఏం కాదు అక్కరా అని ఇవాళ నీతో పాటు స్కూల్ తుమ్మా కొట్టచ్చు. నువ్వెందుకు కొడతావు స్కూల్ తుమ్మా? నాకంటే జ్వరం వచ్చింది, నీకేమొచ్చింది? నాడు స్కూల్కి నాడు టైం అవుతుంది. అమ్మా నేను ఇన్నే ఉంటావు, స్కూల్ కోను. నీ ఇష్టం, మమ్మీ కొడుతుంది. నేను మమ్మీకి ఏదో ఒకటి చెప్తాలే. స్కూల్ టైం అవుతుంది, లేవరు ఇంకా పండుకుర్రేంది? గాయత్రి బా ఏంది గాయత్రి, నీ ఒళ్ళు కాలుతుంది. జ్వరం వచ్చింది మమ్మీ. సరే నువ్వు వండుకో. ఏ జానవి లేవు, స్కూల్ టైం అయితే లేవు నాడు. ఏ జానవి లేవు నాడు. మమ్మీ నాకు కూడా జ్వరం వచ్చినట్టు అవుతుంది మమ్మీ. ఏది జ్వరం లేదేం లేదు, నాడు స్కూల్కి నాడా. జానవి లేవు, జానవి టైం అవుతుంది, నన్ను సతాయించకు. మమ్మీ ప్లీజ్ మమ్మీ, ఒక్కరోజు ఇంటికాడ ఉంటా, అక్కడిని దగ్గర నుంచి చూసుకుంటా. అక్కకి టాబ్లెట్ వేసా, అక్కకి పాలు తాగిపిస్తా, అక్కకి బ్రెడ్ తినిపిస్తా. మమ్మీ ప్లీజ్ మమ్మీ, ఈ ఒక్కరోజు ఇంటికాడ ఉంటా. సరే సరే ఉండు బిడ్డ, ఉండు. ఇవాళ ఇంటికాడ ఉండు. ఇవాళ మొత్తం అక్కని నువ్వే చూసుకోవాలి. అక్కకు బ్రెడ్ ఇవ్వాలి, టాబ్లెట్స్ ఇవ్వాలి, అక్కకి అంతా నువ్వే చూసుకోవాలి చెప్తున్నా. ఏ ఒక్క పని చేయకపోయినావు అనుకో అప్పుడు చెప్తాను ఈ సంగతి. ఓకే మమ్మీ, ఓకే మేము చేస్తా. అవును, నేను ఒకసారి డాక్టర్కి ఫోన్ చేస్తా. హలో డాక్టర్, మా పెద్ద పాపకి ఫీవర్ వచ్చింది, జర వచ్చి చూసి వెళ్ళండి. నమస్తే మేడం. అదే పాపకు బాగాలేదని ఫోన్ చేసిర్రు. అవునండి, మా పాప లోపల చూడండి. ఏదేమో పాప? ఏ పాప? ఈ పాపనేనా? గాయత్రి ఇలా పెట్ట. అయ్యో పాపకు బాగా జ్వరం వచ్చింది కదమ్మా. వర్షాలు పడుతున్నాయి, పిల్లల్ని స్కూల్ పంపేకండి, ఓకేనా? దగ్గులు వేసిందమ్మా? డాక్టర్ సరి పెడుతుందా? సరే నేను 2 టాబ్లెట్ తీస్తా. సరే అమ్మా, ఇగో ఈ రోజు 2 టాబ్లెట్ పొద్దున సాయంత్రం వేయండి. పాపకు అసలు అన్నం తినిపించకండి, చపాతీలు తినిపించండి, ఓకేనా? నీళ్ళు అసలు తడిపోకండి. వెళ్తున్నా బుజ్జి, టాబ్లెట్ మంచిగా వేసుకో. ఇలా పెట్ట, లేచి ముఖం కడుక్కో, ఇంత పాలు తాగి బ్రెడ్ తిందులు. అమ్మే ఏ జాను రా, వాడుకున్నావు ముదురుకొని, లేచి అక్కకి బ్రెడ్ ప్యాకెట్ తీసుకురా పో. లేవు మమ్మీ పైసలు మమ్మీ, బ్రెడ్ ప్యాకెట్ తెస్తా. మెత్తయి తీసుకురా, పిచ్చి పిచ్చి తీసుకురాకు, సరేనా? సీన్ షాప్లో ఫ్రెష్ బ్రెడ్ తీసుకుంటా. ఓకే లే బిడ్డలే, ముఖం కడుకుందులు, వేడి నీళ్ళు పెడతలు. మమ్మీ మమ్మీ తెచ్చినా. ఒక ప్లేట్లో వేసుకొని రా పక్కకు. మా అక్కకు జ్వరం రాగానే బెడ్ ఇంకేం లేచినా లేదు, అన్ని పనులు నేనే చేయాల్సి వస్తుంది. లేవు గాయత్రమ్మ, లేచి బ్రెడ్ తిందులు. మమ్మీ వద్దు మమ్మీ, ఆకలి హించలేదు. తినాలి, తినకుంటే ఎట్లా తగ్గుతుంది? వేసుకుంటాం కదా, వద్దు మమ్మీ. తినాలి. మమ్మీ నాకు పెట్టు మమ్మీ, ఆమె తినకపోతే. నీకు వచ్చిందా అవే జ్వరము? మమ్మీ జ్వరం వస్తేనే బ్రెడ్ తినాలా మమ్మీ? అక్కకి నీళ్ళు తీసుకురా పోయి. అరే ఏంది మమ్మీ, పనులని నాకే చెప్తున్నావు నువ్వు? ఇంటికాడ ఎందుకున్నావే నువ్వు? ఆడుకోనికున్నావా ఇంటికాడ? మమ్మీ జానవిని ఎందుకు డుమ్మ పట్టించిన మమ్మీ?
అనవసరంగా స్కూల్ మా స్కూల్ పంపించొద్దామని. ఎందుకే నేను ఇంటికాడ ఉంటే నీకు పొద్దు నుంచి నీళ్ళు తెచ్చిన, బ్రెడ్ తెచ్చిన, పాలు తెచ్చిన, ఇవన్నీ చేయడానికని నేను ఇంటికాడ ఉన్నా. నేను ఇంకా నెక్స్ట్ నువ్వు కావాలంటే మేముతున్నావు కదా ఇవాళ. అవునే జానవి, ఇవాళ ఎగ్జామ్ ఉందా? నీకు చెప్పలేమైంది నాకు? నాడు సెకండ్ పీరియడ్ నుంచి పంపించేస్తున్నాడు స్కూల్కి. నాడు అయ్యా మమ్మీ, ఎగ్జామ్ ఫస్ట్ పీరియడే మమ్మీ, సెకండ్ పీరియడ్ కాదు. ఫస్ట్ పీరియడ్ అయిపోయింది. నాకు పొద్దుగాల చెప్పొద్దా గాయత్రి పంపిస్తుండే కదా, ఇప్పుడు అనవసరంగా దానికి డుమ్మ అయిపోయింది. నాకు ఇప్పుడే గుర్తుకొచ్చింది మమ్మీ. ఇప్పుడు టీచర్ ఫోన్ చేస్తే ఏం చెప్పాలో ఏమో నేనైతే. అయ్యో మమ్మీ, నువ్వు మాట్లాడేవాళ్ళ అక్కకి టాబ్లెట్ ఇవ్వడమే మర్చిపోయినా మమ్మీ. చూసినా ఇంటికాడ ఉన్నాయి ఎట్లా గుర్తేసినా. అదే నేను ఇంటికాడ వెళ్ళకపోతే అసలు నువ్వు టాబ్లెటే వేయలేకపోతుండే. అబ్బో, బాగానే గుర్తు పెట్టుకున్నావే జానవి. స్కూల్కి పోవడం మాత్రం గుర్తుండదు కదా మమ్మీ. అక్కకి జ్వరం వచ్చింది మమ్మీ, అక్కని దగ్గర చూసుకునే నా బాధ్యత. అబ్బో, అక్క మీద తెగ ప్రేమ పుట్టుకొచ్చిందేందే నీకు ఈరోజు. ఎప్పుడు టామ్ అండ్ జెర్రీలా కొట్టుకుంటారు కానీ. అది చుట్టప్పుడు మమ్మీ, ఇప్పుడు అక్కకి జ్వరం వచ్చింది కదా అందుకే. అబ్బో ఏందే జానం ఇట్లా మాట్లాడుతున్నావు నువ్వు? సరే అన్ని టాబ్లెట్లు వేసుకో అక్క.